వాళ్ళ పర్సనల్గానే చేసుకుంటున్నారు. కానీ దీన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా చాలామంది ఇది ఫాలో అవ్వడం ద్వారా ఈ రోజున పొల్యూషన్ ఫ్రీ ఫుడ్ పొందగలుగుతారు, పాయిజన్ ఫ్రీ ఫుడ్ని పొందగలుగుతారు. మెయిన్గా ఏంటంటే మనం పిల్లలకి ప్లేట్లో పాయిజన్ పెడుతున్నామా అన్నట్టుగా తయారైంది ఈ రోజుల్లో. కనీసం ఫ్రూట్స్ తినాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్రూట్స్ కూడా అన్ని పెస్టిసైడ్స్ వల్ల లేదా ఏమంటారు అది వ్యాక్స్ కోటింగ్ కానీ యాపిల్ తినాలన్నా కానీ భయపడే పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలో మనము ప్రతి ఒక్కళ్ళం కూడా కాస్త కంట్రిబ్యూట్ చేసి తక్కువ ఖర్చుతోనే మనం ఒక టెర్రస్ గార్డెన్ లేదా బాల్కనీ గార్డెన్, అట్లీస్ట్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు బాల్కనీ గార్డెన్ అయినా పెంచుకోగలిగితే వాళ్ళు కొంత మంచి పాయిజన్ ఫ్రీ ఫుడ్ని పొందగలుగుతారు. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఈ పిల్లల్లో, ఈ టీనేజర్స్లో అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి లేదా వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ సొసైటీ నైబర్స్కి చెప్పడం వలన అందరూ కూడా ఈ అవేర్నెస్ పొంది దే కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మా మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఆ అవేర్నెస్ కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పద్మగారు చాలా కోఆపరేట్ చేశారు. ఆవిడ ప్రతి ప్లాంట్కి కూడాను ఇట్లా ట్యాగ్స్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క ప్లాంట్ పేరుని ట్యాగ్ పెట్టి ఆవిడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంత చిన్న ప్లేస్లోనే ఆవిడ 500 కుండీలను పెట్టి 40 రకాల పళ్ళని పెట్టడము, అన్ని రకాల వెజిటబుల్స్ని పండించడం నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. మా పిల్లలు, మా టీచర్స్ అందరం కూడా చాలా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం అన్నమాట ఇలాంటివి.